ఈ దీక్షలో మనతో పాటు మన సమస్యల కోసం పట్టించుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈరోజు దీక్షలో పాల్గొన్న మన ఎమ్మెల్సీ గౌరవనీయులు మన ఏవిఎన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ధర్నా సభను నిర్వర్తించేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గారికి, శాసనసభ పక్ష నాయకులు బీజేపీ తరఫున పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారికి, కౌన్సిల్లో నా కొలీగ్ మల్కా కుమరయ్య గారికి, బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, తపస్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు గారు, రాజశేఖర్ గారు, నరేంద్రరావు గారు, పెంటయ్య గారు, అందరికీ సభకు నమస్కారం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి దుస్థితి ఇప్పటి వరకు ఎన్నడూ ఏర్పడలేదు. ఎందుకంటే ఎంతోమంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేశారు, రిటైర్మెంట్ అయి వెళ్ళిపోయినారు. నేను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్లో అధ్యాపకునిగా 15 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత రిజైన్ చేశాను. ఆ సందర్భంలో ఎవరైనా రిటైర్మెంట్ అయితే అదే రోజు వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా చెక్ ద్వారా ఇచ్చి పంపించేవాళ్ళు. అటువంటిది ఈరోజు ఈ దుస్థితికి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత చిన్న రాష్ట్రం, 4 కోట్ల జనాభానే ఉంది. కానీ హైదరాబాద్కు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, బిజినెస్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సుల ద్వారా ఎంతో ధనిక రాష్ట్రం అనుకున్నటువంటి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కూబిలో దింపి దిగిపోయింది. ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ ఏమన్నదంటే ఎలక్షన్స్ అప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మేము తీరుస్తాం, గత ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి బకాయిలను తీరుస్తాం, వాళ్ళు చేసిన తప్పులను కూడా సరిదిద్దుతున్నాం అనేటటువంటి హామీలతోని మనకు అధికారానికి వచ్చినది. పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కౌన్సిల్లో పక్ష నాయకునిగా, బీజేపీ పక్ష నాయకునిగా నేను గవర్నమెంట్కు కొన్ని ప్రశ్నలు సంధించాను. 31 మార్చి 24 నుంచి ఈ రోజు వరకు ఎంతమంది రిటైర్ అయిపోయినారు, దాంట్లో ఉద్యోగస్తులు ఎంతమంది, టీచర్స్ ఎంతమంది, ఇప్పటివరకు బకాయిలు ఎన్నున్నాయి, ఎంత పే చేసినారు అన్న దానికి ప్రభుత్వం తరఫున హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి భట్టి గారు నాకు ఇచ్చినటువంటి జవాబు చట్టసభలో 13,373 మంది ఎంప్లాయీసు, 7,177 మంది టీచర్స్ కలిపి 20,500 మంది యాజ్ ఆన్ టుడే, అంటే ఆ రోజు సభ జరిగేటప్పటికీ రిటైర్మెంట్ వాళ్ళు. నేను ఇంకో ప్రశ్న సంధించాను, ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు ఎంత? వాళ్ళు చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి సంఖ్య ఏంటంటే 8,000 రూపాయలు బకాయిలు చెల్లించాలి. మీరు ఇప్పటివరకు ఎంత చెల్లించారు? 1,700 మాత్రమే చెల్లించారు. ఈ విధంగా మీరు 20 మాసాలలో రిటైర్మెంట్ అయిన తర్వాత 20 మాసాలలో మీరు 1,700,000 కోట్ల రూపాయలే మీరు పేమెంట్ చేసుకుంటూ పోతే 8,000 కోట్ల రూపాయలు ఎప్పుడు తీరుస్తారు? ప్రశ్న. అయితే మీరు అధికారంకి వచ్చేటప్పుడు ఎవ్వరు అడగనటువంటి ఉచితాలు, సంక్షేమ అనే పేరుతోని ప్రజల డబ్బును ఇష్టారాజ్యంగా పంచుతున్నారు. ఫైన్, పంచుకోండి. కానీ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, పెన్షన్ ఫండ్ ఇవ్వకుండా ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ పిల్లలు చదువుల గురించి బయటికి పంపిస్తున్నారు.
ఎక్కువ శాతం వచ్చేసి యూఎస్కి పోతున్నారు. అక్కడ ఉన్న ఈ రోజున్న పరిస్థితుల్లో స్టడీ వీసా అయిన తర్వాత ఎమ్మడే బయటికి నెట్టేస్తున్నాడు ఆ ట్రంప్. ఇంతకుముందు కనీసం వాళ్ళు చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుని తర్వాత ఏదో జాబ్ చేసుకుంటూ సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. పిల్లల ఎడ్యుకేషన్ గురించి తీసుకున్నటువంటి లోన్ కూడా ఆ బరువు బాధ్యతలు కూడా ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద పడింది. మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఇంటి గురించి తీసుకున్నటువంటి టర్మ్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, అన్ని లోన్లు కూడా వాళ్ళు తీసుకొని రిటైర్మెంట్ అయ్యే నాటికి వాళ్ళకు వచ్చేటటువంటి జీతభత్యాలలో సగానికి సగం పడిపోయిన తర్వాత వాటితోనే కట్టుకోవాల్సిన ఈఎంఐలు కట్టుకోలేకపోతే రికవరీ టీమ్స్ వచ్చేసి వాళ్ళ నివాసం ఉండేటటువంటి కాలనీ కావచ్చు, కమ్యూనిటీకి వచ్చి కూడా వాళ్ళు పెట్టేటటువంటి బాధలు, క్షోభ ఎటువంటిదో మనం ఊహించాలి. ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా? ఎప్పుడు దీన్ని ఆ సమస్యను పరిష్కారం చేస్తారు అని నేను సంధించిన ప్రశ్నకు సేమ్ జవాబు మీకు తెలుసు. ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పుల కుప్పనే మేము సర్దుకోలేకపోతున్నాం అని అంటే నేను అన్నాను, మీరు వచ్చి 2 years అయిపోయింది, ఇంకా 3 yearsలో మీరు తీర్చవలసినది ఏం చేసుకుంటారన్న సంగతి అది మాకు అవసరం లేదు. ఐ బీయింగ్ ది టీచర్ రిప్రజెంటేటివ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వవలసిందే. ఆ క్షోభ భరించలేక కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలైనారు. ఇటువంటి దుస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి కేసీఆర్ గారు వచ్చేసి సూపర్ యాన్యుయేషను 58 నుంచి 61 సంవత్సరాలు చేయమని ఎవరు అడగలేదు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఈ ప్రభుత్వం మీదకి నెట్టేసినారు. అయితే ఎవరు ఏ చేసినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే ఇవ్వవలసిందే. గత చరిత్ర చూస్తే ఉద్యోగస్తులు, టీచర్లు తెలుసుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం, కొత్త ప్రభుత్వం తీసుకురావడం ఎవరికి సాధ్యమవుతుందంటే వీళ్ళకే సాధ్యమవుతుంది. ఒకసారి కేసీఆర్ గారు సూపర్ యాన్యుయేషన్ 50 నుంచి 61 చేసిన వాళ్ళకు ఇచ్చేటటువంటి ఫిట్మెంట్ ఫార్ములా 30% చేసినప్పుడు పాలాభిషేకం చేసినారు. కానీ ఎప్పుడైతే జీతాలు రెగ్యులర్ ఇవ్వలేకపోయినారో వెంటనే గద్దె దింపినారు. అదే చరిత్ర పునరావృతం కాకుండా మీరందరూ చూసుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే మీరు విడుదల చేయవలసిందే. వాళ్ళకి క్షోభ నుంచి వాళ్ళకు విముక్తి కల్పించవలసిందే అని చట్టసభలో మాట్లాడడం, అది రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు సర్వీసులు ఉన్న వాళ్ళకు కూడా డిఏలు 4 జనవరి ఎండింగ్ వరకు సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకో డిఏ వస్తుంది. 5 డిఏలు వాళ్ళకు బకాయి ఉంది. ఎప్పుడే కానీ చాలామంది ఉద్యోగులు తెలియదు, డిఏ వచ్చిన తర్వాత 40% సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 60% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ 60% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకనే వీళ్ళు సెంట్రల్కి వెళ్ళి వచ్చేసినటువంటి 40% డిఏని కూడా తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా సర్దుబాటు చేయవలసిందే. వాళ్ళని మెడలు వంచి మీ అందరి కూడా వాళ్ళకు మీకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద, భారతీయ జనతా పార్టీ పెద్దల మీద అందరికీ కూడా ఉంది. కాబట్టి మీ సమస్య తీరేంత వరకు మీతో అండగా ఉండి పోరాడి ఇప్పిస్తామని సభాముఖం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతకు జై. భారత్ మాతాకి. మన ఎమ్మెల్సీ